రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాష్ట్రంలో జగన్ అరాచక పాలన పారద్రోలేందుకు ప్రజలంతా సమాయత్తం కావాలని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి పిలుపునిచ్చారు. ఈరోజు 21వ వార్డు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో నిమ్మలపూడి గోవింద్, నల్లం ఆనంద్, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. జగన్మోహన్ రెడ్డి అనాలోచిత విధానాల వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చి మన ఆస్తుల మీద కూడా అప్పులు తెచ్చుకునే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి నెట్టాడు. ఆస్తుల భద్రత లేకుండా పోతుంది. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కనీసం చట్టసభలో చర్చించకుండా ఇష్టారాజ్యంగా బిల్లులు పెట్టేసి ప్రజలతో శటకోపం పెడుతున్నాడు. ఇప్పటికే రాష్ట్రంలో అనేక భూములు కబ్జా అయిపోయినాయి. ఈ కబ్జా అయిన భూములన్నింటినీ కూడా తాకట్టు పెట్టడం, అమ్ముకోవడం చేసే విధానానికి మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం రావడంతో, తెలుగుదేశం ప్రభుత్వం రావడంతో ఈ టైటిల్ ని రద్దు చేస్తామని కూడా మేము మనవి చేస్తా ఉన్నాం. ఇవాళ ప్రజలంతా కూడా ఒకటే మాట, రాక్షస ప్రభుత్వం పోవాలి, అరాచక ప్రభుత్వం పోవాలి, శాంతి భద్రతలు కాపాడబడాలి. మోడీ గారి నాయకత్వంలో దేశం, చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలి. కలయిక పవన్ కళ్యాణ్ గారి కలయికతోటి మేలైన ప్రభుత్వం ఏర్పాటు చేసి పేదరిక నిర్మూలన కార్యక్రమంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఖచ్చితంగా అమలవుతాయి. పెన్షన్లన్నీ ఇంటింటికి ఇచ్చే కార్యక్రమం అమలవుతుంది. పేదవారికి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అమలవుతుందని సవినయంగా మనవి చేస్తా ఉన్నాం.